ఒక యువతి నార్త్ ఇండియాలో డ్యాన్స్ ఆడుతూ ఆడుతూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి స్టేజ్ మీదే కుప్పకూలిపోయి చనిపోవడము. జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము. ఒకప్పుడు హార్ట్ అటాక్ 50స్లో 40s దాటాక చాలా రేర్గా రావాల్సిన హార్ట్ అటాక్స్ 20s 30sలోనే వచ్చేస్తున్నాయి. గుండె జబ్బులు రావడానికి ముఖ్యమైన కారణాలు హార్ట్కి ఎలా బ్లాకేజ్ క్రియేట్ అయ్యి సడన్గా హార్ట్ స్టాప్ అయిపోవడం ఇలా జరుగుతుంది. ఇలా సడన్గా జరగదు, రాత్రి ఇది కూడా జరగదు. ముందుగా హార్ట్ అటాక్ని గుర్తించడానికి మనకున్న ఏకైక డయాగ్నోసిస్ వచ్చేసి టంగ్ డయాగ్నోసిస్. అంటే మీ నాలుకని రోజు మనం పొద్దున్నే కంపల్సరీ అద్దంలో చూసుకోవాలి. మనం ఏమైనా బ్లాక్ స్పాట్స్ కానీ బ్లూయిష్ స్పాట్స్ కానీ ఏమైనా ఏర్పడితే మన గుండెలో ఎక్కడో బ్లాకేజెస్ ఏర్పడుతున్నట్టు మనకి సంకేతంగా మనం చెప్పొచ్చు. కొంతమందికి ఇలాంటి లక్షణాలు కూడా లేకుండా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదేమి వైరస్ బ్యాక్టీరియాతో వచ్చేది కాదు. ఇది డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ వల్లనే వస్తూ ఉంది. ఈ 4 మనం ఎలా డిస్టర్బ్ చేసుకుంటున్నాం? ఇప్పుడు టైంకి తినట్లేదు. సో ఏమవుతుంది? మీ డైజెస్టివ్ సిస్టంలో ఉన్న వేడి ఏదైతే ఉందో, యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్స్ డీహైడ్రేట్ చేసేస్తూ ఉంటుంది. మీ హార్ట్ని, మీ బ్రెయిన్ని డీహైడ్రేట్ చేస్తూ ఉంటుంది. రక్తనాళాలు కుచించుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ష్రింక్ అవుతూ ఉంటాయి, హార్డ్ అయిపోతూ ఉంటాయి. లేదా రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఎక్సెస్ షుగర్స్, ఎక్సెస్ సాల్ట్స్, తర్వాత జంక్ ఫుడ్స్, రకరకాల ఆల్కహాల్, రకరకాల హ్యాబిట్స్ ఉన్నాయి. మీ గట్ హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది. బాగా టాక్సిన్స్ చేరుకుంటాయి. ఆ టాక్సిన్స్ అంతా కూడా ట్రైగ్లిసరైడ్స్ రూపంలోనో, కొలెస్ట్రాల్ రూపంలోనో మీ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడము అండ్ డీహైడ్రేషన్ కూడా గురి చేసి రక్తనాళాలు ష్రింక్ అవ్వడము. ఇప్పుడు చూడండి, స్ట్రెస్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ అయిపోయింది అందరికి. సో దానివల్ల మీ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ చాలా హై ఉంటుంది. మెటబాలిజం అనేది స్లో డౌన్ చేసేస్తుంది. అంటే మీ బాడీ న్యాచురల్ గా ఈ టాక్సిన్స్ ని ఎలిమినేట్ చేసే ప్రక్రియని స్లో చేసేస్తుంది. ఊబకాయం లాంటివి కూడా తయారవుతూ ఉంటుంది. మీ కార్టిసాల్ నుంచి వచ్చే ఇన్ఫ్లమేషన్ అండ్ మెటబాలిక్ స్లో డౌన్ అవ్వడం వల్ల కూడా మీకు బాడీలో టాక్సిక్ ఎలిమెంట్స్ పెరిగిపోయి మీకు క్లాగ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల బ్లడ్ వెజల్స్ అన్ని కూడా నారోగా ష్రింక్ అయ్యి డీహైడ్రేటెడ్, రకరకాల కారణాలు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే డాన్స్ ఆడుతూ లేదా ఎక్సర్సైజ్ చేస్తూ సడన్ గా డెత్స్ ఎలా అవుతున్నాయి అంటే, సడన్ గా ఓవర్ ఎగ్జర్షన్. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు చూసుకున్నా లేదా డాన్స్ చేసే వాళ్ళని మనం చూసుకున్నా, బాడీని వార్మప్ చేయకుండా, డైట్, లైఫ్ స్టైల్ సరిగా మెయింటైన్ చేయకుండా మెల్లిమెల్లిగా ఇప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసినా కూడా సడన్ గా ఓవర్ ఎగ్జర్షన్స్ అనేవి ఇవ్వకూడదు. ఓవర్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల కూడా న్యాచురల్ గానే కార్టిసాల్ లెవెల్స్, ఇన్ఫ్లమేషన్ విపరీతంగా పెరుగుతుంది. బాడీ సడన్ గా డీహైడ్రేషన్ కి, అంటే ఎక్సెసివ్ స్వెటింగ్ ద్వారా డీహైడ్రేషన్ కి గురవుతుంది. ఆ డీహైడ్రేషన్ వల్ల మీ బాడీలో న్యాచురల్ ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి రక్తనాళాలు ష్రింక్ అయిపోవడం, సడన్ గా హార్ట్ పట్టేయడం, ఎనర్జీ బ్లాకేజెస్ అవ్వడము, ఎనర్జీ బ్లాకేజ్ వల్ల సడన్ డెత్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి.